ప్రముఖ వెండితెర, బుల్లితెర నటులు మనతో ఉన్నారు. అదే పిఠాపురంలో వీరంతా కూడా ప్రచారం చేయడానికి వచ్చారు. పవన్ కళ్యాణ్‌ని గెలిపించాలి, పవన్ కళ్యాణ్‌కి ఓటేయాలని కూడా వీరంతా కూడా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అయితే ఓటర్లు వీరితో ఎలా ఉన్నారో కూడా వీరిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఇప్పటివరకు మీరు ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. అయితే పిఠాపురంలో ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు? పిఠాపురంలో ప్రజలకు మేము చెప్పడం కాదు, వాళ్ళే మాకు చెప్తున్నారు. ఎండలో ఎందుకు తిరుగుతున్నారంటే ఆల్రెడీ ఆయన గెలిచేసినట్టే. మీరు ఏమైనా తిరిగితే మెజారిటీ కోసం తిరగాల్సిందే, కానీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖాయం అండి. మెజారిటీ కూడా భారీ మెజారిటీ వస్తుందని ప్రజలే మాకు చెప్తున్నారు. అయినా సరే మా బాధ్యతగా మాకు ఆయనంటే ఉండే గౌరవం, అభిమానం, భక్తి వాటి వల్ల మేము కూడా డోర్ టు డోర్ అందరి దగ్గరికి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నాం. అయితే ఒక జనసేన పార్టీకి ఎంత ఇది ఉంటే అయితే మొత్తం మీరంతా కూడా నటీనటులంతా కూడా పిఠాపురంలోనే పెట్టారు. అయితే అవతల ముద్రగడ పద్మనాభం కావచ్చు, కండెమ్ చేసి మహిళ కావచ్చు, వీరంతా కూడా పవన్ కళ్యాణ్‌ని భారీగా ఓడిస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరేమో భారీ మెజారిటీ అన్నారు. అది ఏది నమ్మే పరిస్థితి ఉందంటారు? ఇప్పుడు మేము కూడా కామెడీలు చేసే వచ్చాం కదా సార్, మేము కామెడీ చేసాం, ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తున్నారు. చేయనండి, అందరు నవ్వుకోవడానికే కదా, జనాలు నవ్వుకోవడానికి కామెడీ ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే నవ్వితే జీవితం బాగుంటుంది. వాళ్ళు నవ్విస్తున్నారు, మేము కూడా నవ్వుతున్నాం హాయిగా. బాగుంది, కామెడీకి ఏదైనా బాగానే ఉంటుంది. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అయితే మరొక నటులు అర్జున్ గారు అయితే మనతో ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది ప్రచారం అంతా ఎలా సాగుతుంది? ప్రచారానికి ఏం డోకా లేదు సార్. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ గెలిచేశారు. ఓన్లీ ఇప్పుడు మెజారిటీ కోసం మేమందరం రావటం, కానీ ఆయన అంటే భక్తి ఉంది, ఆయన అంటే అభిమానం ఉంది కాబట్టి మేము రావటం జరిగింది. పిఠాపురం ప్రజలు చాలా 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 పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నారు. అయితే ఈ తూర్పుగోదావరి జిల్లా ప్రజలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా బాగా బలినాలు సంక్రాంతి పంటకి కొత్త అల్లుడు వచ్చినట్టు హ్యాపీగా రిసీవ్ చేసుకుని ప్రతి ఇంటికి వెళ్తే చక్కగా స్వీట్లు పెడుతున్నారు, డ్రింకులు తీసుకొచ్చేస్తున్నారు. అదంతా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో చాలా ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? అందరు నోట దిగదండి, 1,00,000కు పై అయినా అంటున్నారు. 1,00,000కు పై అని వాళ్ళు చెప్తున్నారు, మనం నమ్మే పరిస్థితి ఉందంటారు? నమ్మాలి, ఎందుకు నమ్మకూడదు? అయ్యో బలినుడు నాన్న, డిపాజిట్లు కూడా రావా? మేబీ అయ్యి రాకపోతే రాపోవచ్చు, బాగా ఉంది, దానికేముంది. ఈరోజు ప్రజల్లో అలా దేవుళ్ళ నిలిచిపోయి ఉన్నాడు నాన్న అంచేది బలినోళ్ళు. పిఠాపురంలో అమ్మవారికి మొక్కేవారు, అమ్మవారితో పాటు వీళ్ళ గ్లాస్ గుర్తుని కూడా మొక్కుతున్నారు మా పవన్ బాబు రావాలని. అంచేది ఎందుకు రాదు? అయితే పవన్ కళ్యాణ్ అదే వచ్చే ఎన్నికల్లో ఇటు చంద్రబాబు సీఎం అంటున్నారు, అయితే మీరంతా అభిమానులు అంటున్నారు. మీ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని మీరు కోరుకుంటున్నారా లేదా? లేదు, మా బాస్ ముందే చెప్పేశాడు, నేనేం సీఎం పదవి కోసం ఆశించి వచ్చినాను కాదు, ప్రజల కోసం నేను వచ్చినవాడిని, ప్రజల కోసమే నేను పనిచేస్తాను. రేపు పొద్దున పిల్లల విద్య, వైద్య, ఆరోగ్య అవకాశాల కోసం, ఉద్యోగాల కోసం నేను వచ్చింది మీ భవిష్యత్తు కోసమే తప్పగా నేను పదవిని ఆశించి రాలేదని చెప్పారు. కాబట్టి ఆయనకి ఎప్పుడు సీఎం కుర్చీ ఉన్నా లేకపోయినా ఆయన సీఎంఏ. అయితే నటీనటులంతా కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుస్తారు. అయితే మా నాయకుడికి అయితే సీఎం మీద అయితే మక్కువ అయితే లేదు, ఇప్పుడు కూడా ప్రజాసేవలో ఉండి ప్రజాసేవ చేసుకునే మనిషి పవన్ కళ్యాణ్ అంతా వీరంతా కూడా చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో పుండరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.